హలో వివర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. గ్రూప్ ఎగ్జామ్స్కి, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫిజికల్ ఫిట్నెస్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకోవడం బెస్టా లేకపోతే సెల్ఫ్ కోచింగే సరిపోతుందా అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు జియోగ్రఫీ ఫ్యాకల్టీ సుధాకర్ గారు ఉన్నారు. సార్కి వెల్కమ్ చెప్దాం. హలో సుధాకర్ గారు. హలో. సో ఎస్ఐ కానిస్టేబుల్కి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి వాటికి, గ్రూప్ ఎగ్జామ్స్కి, వీటన్నిటికీ సక్సెస్ అవ్వాలంటే కీ ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్లు 2 రాష్ట్రాల్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నవి. సో దీన్ని ప్రిపేర్ అవ్వాలంటే ముందుగా చాలా మంది గ్రౌండ్ ప్రాక్టీస్ ముందే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏపీలో కానీ తెలంగాణలో కానీ కానిస్టేబుల్ కి, ఎస్ఐ ఎగ్జామ్లకి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు ఈవెంట్స్ అనేది పెడతారు. ఈవెంట్స్ లో క్వాలిఫై అయిన తర్వాత అప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ముందుగా ఉన్నటువంటి ఎగ్జామ్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై కావాలంటే అందులో ఉన్నటువంటి అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ స్టడీస్ ఇవి చదువుతూ ఉంటారు. కానీ ప్రిపరేషన్ అనేది, పుస్తకాలు అనేది ప్రతి ఒక్కరు చదువుతారు. కానీ చదివింది ఎంతవరకు గుర్తున్నది అనేది పునరుచ్చారణ చేసుకోవాలి, అంటే రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన తర్వాత ఆ పాఠ్యాంశం పైన ఎంత పట్టు సాధించామనేది అని ఎగ్జామ్ అనేది రాయాలి. చాలా మంది భయంతో మార్కులు తక్కువ వస్తాయి కావచ్చు అని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ అనేది చేయరు. కానీ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల అక్కడ లెసన్ మనకు మొత్తం వచ్చినట్టే అనిపిస్తుంది. కానీ ఎగ్జామ్ రాసేసరికి రిజల్ట్ అనేది తక్కువ మార్కులు రావడం జరుగుతుంది. సో అదేదో ముందే ప్రాక్టీస్, అదేవిధంగా ముందే ప్రాక్టీస్ ఎగ్జామ్ చేసినట్లయితే అక్కడ లెసన్ పట్టు సాధించకపోతే తక్కువ మార్కులు వస్తే మళ్ళీ వెంటనే ఎక్కువ సార్లు చదివి మళ్ళీ ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ పాఠ్యాంశం పైన పట్టు సాధించవచ్చు. కానీ చాలా మంది ఎగ్జామ్స్ రాయట్లేదు. సో ముందుగా ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అందుకని చూడండి, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. సో అంటే అదే విధంగా ప్రాక్టీస్ చేయాలి. సో చాలా మంది మళ్ళీ ఈవెంట్స్, గ్రౌండ్లలో చాలా మంది ఈవెంట్స్ లో ఫెయిల్యూర్ అవుతున్నారు. ఫెయిల్యూర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకేసారి సడన్ గా ఎక్కువగా రన్నింగ్ చేయడం కానీ, ఎక్కువగా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల చాలా మంది హార్ట్ అటాక్ లాంటివి కానీ, లేదా నరాలు పట్టు కానీ, లేదా ఎముకలు విరగడం కానీ ఇలాంటివి జరుగుతున్నవి. సో అందుకనే ప్రాక్టీస్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కంటే ముందే చిన్నగా ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన తర్వాత ఈవెంట్స్ కి ఎక్కువ చేయడానికి మన శరీరం అనేది సహకరిస్తుంది. సో చిన్నగా అంటే తక్కువ సమయం నుంచే, ఎక్కువ రోజుల నుంచి తక్కువ సమయం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అలా ప్రాక్టీస్ చేసినట్లయితే శరీరం ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండడానికి సహకరించడం జరుగుతుంది. అప్పుడు ప్రిలిమినరీకి, మెయిన్స్ కలిపి ముందుగానే ప్రిపరేషన్ ప్రారంభిస్తే ప్రిలిమినరీలో క్వాలిఫై అవుతారు. ఆ ప్రిలిమినరీకి చదివినటువంటి ప్రిపరేషనే మెయిన్స్ ఎగ్జామ్ కి ఎక్కువ సహకరిస్తుంది. కానీ చాలా మంది ప్రిలిమినరీ ఎగ్జామ్ కి మేము క్వాలిఫై అవుతామని ఎక్కువగా ఓవర్ కాన్ఫిడెంట్ అయ్యి ఫెయిల్యూర్ అయిన స్టూడెంట్లు చాలా మంది ఉన్నారు. సో అందుకనే అలా ఓవర్ కాన్ఫిడెంట్ వెళ్లకుండా కాన్ఫిడెంట్ గా, ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కి, మెయిన్స్ కి ఎగ్జామ్స్ కి ఒకే సిలబస్, ఒకే సబ్జెక్టులు కనుక, ఒకే రకమైన సబ్జెక్టులు కనుక ప్రిపరేషన్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచే చాలా దృఢంగా చేసుకోవాలి. అలాగే చాలా డెప్త్ గా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రిలిమినరీ చదివిందే రేపు మెయిన్స్ ఎగ్జామ్స్ కి ఉపయోగకరం అవుతుంది. సో అదే విధంగా దీనికి సంయుక్తంగా సమానంగా ఈవెంట్స్ అనేది ఎక్కువ, అంటే రన్నింగ్ ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తే తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన తర్వాత మిగతా ఈవెంట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే శరీరం అనేది కూడా సహకరించడం జరుగుతుంది. సో గ్రూప్ ఎగ్జామ్స్ కి, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి, వీటన్నిటికీ ఎలాంటి బుక్స్ చదవాలని? సో ఏ ఎగ్జామ్స్ కైనా కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవ్వాలని అంటే ఫస్ట్ తెలుగు అకాడమీ బుక్స్ ఎక్కువ చదవాల్సి ఉంటుంది. కానీ సమయం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు, ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి సారాంశం చాలా లెంత్గా ఉంటుంది కనుక సమయం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి. సమయం తక్కువ ఉంటే మాత్రం పబ్లికేషన్ బుక్స్ చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇటీవల కాలంలో చాలా మంది ఆర్థమెటిక్ రీజనింగ్ లాంటివి మన రన్నింగ్ నోట్స్ ని పబ్లికేషన్ పుస్తకాలుగా మార్చి రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాటిపైన పుస్తకాలు సంప్రదిస్తే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే థియరీ కూడా
సమయం ఎక్కువ ఉంటే ఓన్ నోట్స్ రాసుకోవడం వల్ల ఫలితాలు అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. సో కానీ సమయం తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నోట్స్ రాయడం లాంటివి చేయరాదు. ఎందుకంటే నోట్స్ రాయడం వల్ల సమయం అనేది ఎక్కువ వృధా అవుతుంది. కనుక సమయం తక్కువ ఉన్నప్పుడు ప్రిపరేషన్ అనేది ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. సో హ్యాండ్ నోట్స్ అనేది జస్ట్ అండర్లైన్ మాత్రం ఎక్కువ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండర్లైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే రివిజన్ చేసేటప్పుడు ఆ మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ పైన ఎక్కువగా మనం ఫోకస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ లాంటివి, హిస్టరీలో ఇయర్స్ వైజ్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. 1857 సిపాయిల తిరుగుబాటు, 1885 జాతీయ కాంగ్రెస్ స్థాపన, అలాగే 1922 సహాయ నిరాకరణ ఉద్యమం, 1929 ఉప్పు సత్యాగ్రహం, ఇలాంటి ఇయర్స్ పైన టైం లైన్ పైన జతపరచం లాంటివి ఇస్తారు కనుక ఇయర్ లాంటివి ఉన్నప్పుడు వాటిలను అండర్లైన్ చేసుకోవడం లాంటివి చేయాలి. కానీ ఓన్ నోట్స్ మాత్రం రాయరాదు. ఓన్ నోట్స్ ఎప్పుడు రాయాల్సి అంటే సమయం ఎక్కువ ఉన్నప్పుడు. కానీ ఇంపార్టెంట్ కోడ్ పాయింట్స్ మాత్రం రాసుకోవడం వల్ల ఎక్కువ గుర్తుంచుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం మధ్యలో గుండా కర్కటక రేఖ 8 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తుంది. సో ఈ 8 రాష్ట్రాలు గుర్తుంచుకోవడానికి కోడ్ రామ జాపత్రి గుచ్చమి. సో ఇలాంటి కోడ్ పదాలు రాసుకోవడం వల్ల ఎక్కువ సమాచారాన్ని గుర్తుంచుకుంటాం. సో ఆ విధంగా నోట్స్ ప్రిపరేషన్ లాంటివి, ఇలా పబ్లికేషన్ పుస్తకాలు లాంటివి, అలాగే తెలుగు అకాడమీ పుస్తకాల్లో కొంచెం సారాంశం లాంటివి తీసుకొని సేకరించుకొని చదువుకున్నట్లయితే ఉద్యోగం ఖచ్చితంగా సాధించవచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.